శరణ్ నవరాత్రులలో 8వ రోజు అష్టమి తిథి దుర్గా అవతారము ఈరోజు. ఈ దుర్గా అమ్మవారికి మినపగారెలు నైవేద్యంగా మనం ఈరోజు పెట్టాలి. ఎస్ఎస్ అప్లోడ్ ఛానల్స్కి స్వాగతం. వినాయక చవితికి 8వ ప్రసాదము మినపగారెలు. మినపగారెలకు కావలసిన పదార్థాలు: కావలసినంత నూనె, సన్ఫ్లవర్ ఆయిల్, ఈ మినపప్పు 1 స్పూన్, కందిపప్పు 1 స్పూన్, శనగపప్పు 4 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లము, ఇవన్నీ వేసి గ్రైండ్ చేసి రుబ్బి పెట్టుకున్నాను పిండి. ఇది మినపగారెలకు కావలసిన పదార్థాలు. అది తయారు చేయడం ఎలాగో చూద్దాం. మినపగారెలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఇందాక చూసాం కదండి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ముందు మనం స్టవ్ ఆన్ చేసి కడాయి వేసుకొని నూనె పోయాలి. నేను మీకు శాంపుల్గా కొంచెమే చూపిస్తున్నాను కాబట్టి నూనె కొద్దిగా పోసుకుంటున్నాను. నూనె కాగేనండి. మామూలుగా మినపప్పు గారెలు చేయడానికి దీంట్లో నేను మామూలుగా ప్రసాదంగా కాకుండా ఉన్నప్పుడు చెప్తున్నాను. ఆనియను, తర్వాత కొత్తిమీర, కరివేపాకు, కొంచెం పుదీనా, పచ్చిమిరపకాయలు, అల్లము అన్నీ వేసి కూడా చేసుకోవచ్చండి. కానీ నేను దీనికి ముందు వీడియో కూడా చేసి ఉన్నాను. అందులో కూడా నేను ఆనియను ఇవన్నీ కొత్తిమీర, కరివేపాకు అంతా వేయలేదు. సింపుల్గా ఎలా చేయాలి అనేది చూపించాను. ఇప్పుడు ప్రసాదం చేస్తున్నాం కాబట్టి ఈ ప్రసాదానికి కూడా మనము ఇవన్నీ వేయకూడదు, ఆనియను ఇవన్నీ కూడా వేయకూడదు కాబట్టి నేను అల్లము, పచ్చిమిరపకాయలు మాత్రము వేసి గ్రైండర్లో వేసి రుబ్బానండి. ఇప్పుడు ఒకవేళ గ్రైండర్ లేదు అంటే మిక్సీలో కూడా రుబ్బుకోవచ్చండి. మిక్సీలో రుబ్బుకుంటే కూడా బాగానే వస్తుంది. కానీ ఏమంటే ఒకవేళ గట్టిగా వస్తుంది అని అనుకుంటే మీరు కొంచెము ఐస్ నీళ్లు కొంచెం పోసి రుబ్బితే చాలా బాగా మెత్తగా, చాలా సాఫ్ట్గా, చాలా బాగుంటుంది. అట్లా చేయొచ్చు మనము. ఇప్పుడు నూనె కాగిందని చూస్తాను. నేను పిండిని కలిపెట్టుకున్నానండి. ముందే ఉప్పు అన్నీ వేసి ఉన్నాను. ఇందులో అల్లము, పచ్చిమిరపకాయలు, మినపప్పు, అంటే ఇది ప్రసాదంగా చేస్తున్నాం కాబట్టి 1 స్పూన్ కందిపప్పు, 1 స్పూను శనగపప్పు వేసానండి. అంతేగాని లేకపోతే మామూలుగా మినపప్పు మాత్రం వేసి రుబ్బుకోవచ్చు. ఇది దేవుడికి ప్రసాదం కాబట్టి నేను అందులో ఈ 2 కూడా కలిపాను. ఇప్పుడు నూనె కాగిందా లేదా అని ఫస్ట్ కొంచెం వేసి చూస్తాను. ఒక పాత్రలో నీళ్లు పెట్టుకొని ఉండాలండి పక్కన. ఎందుకంటే ఇది అంటుకోకుండా చాలా నీట్గా బాగా వస్తుంది. చెయ్యి బాగా తుడుచుకొని చేతి మీద అయినా వేయచ్చు, లేదా ప్లాస్టిక్ కవర్ ఏమైనా ఉంటే ప్లాస్టిక్ కవర్ పైన వేసి కూడా తీయచ్చు. నూనె బాగా కాగాలండి. కాగితేనే మంచిగా లోపలంతా కూడా ఆ పిండి అంతా కూడా బాగా ఉడుకుతుంది. ఇప్పుడు నూనె బాగా కాగిందండి. ఒకటి చిన్నది వేసి చూశాను, బాగా అయ్యింది. ఇవి తీసేసి ఇప్పుడు వేస్తాను. కొంచెము చేతికి ఇలా నూనె రాసుకోవాలండి. అంటే చెయ్యికి నూనె కాదు, నీళ్లు రాసుకొని ఇలా చేయాలి. ఇలా తట్టితే బాగా నీట్గా వస్తుంది. రౌండ్గా ఇలా పెట్టాలండి. కొంచెం నీళ్లు అద్దుకుంటే బాగా నీట్గా వస్తుంది. ఇప్పుడు ఇలా వేయాలి. లోపలేమో సాఫ్ట్గా ఉంటుంది, పైన ఏమో క్రిస్పీగా ఉంటుందండి ఇలా చేసుకుంటే. మెల్లగా దాన్ని మనం కదిలించాలండి. వేసిన వెంటనే కదిలించకూడదు. కొంచెం సేపు దాన్ని అలాగే వదిలేస్తే బాగా అడుగునంతా కూడా బాగా నూనె చేరి అది మనం తీయడానికి ఈజీగా ఉంటుంది. ఒక పక్క కాలిందంటే నెక్స్ట్ ఇంకో పక్క కూడా వేయాలి.
ఈ మినప గారెలు చేసేటప్పుడు ఉప్పు సరిగ్గా ఉందా, కారం సరిగా ఉందా అవన్నీ కూడా టేస్ట్ చూడకూడదండి. దేవుడికి మనం చేస్తున్నాం కాబట్టి నేను కూడా చూడలేదు. నేను మామూలుగా మామూలుగా నేను వేశాను, కారం కానీ ఉప్పు కానీ అన్నీ వేశాను. మనం దేవుడికి చేస్తున్నాం కాబట్టి టేస్ట్ చూడకూడదు. దేవుడికి నైవేద్యంగా పెట్టిన తర్వాతనే మనము అది ఎలా ఉందో చూడాలి. ఇదిగోండి 2 చేశాను, వేస్తున్నాను. ఇంకా 2 వేస్తాను. అదే ఈ గారెలు చేసేటప్పుడు దేవుడికి నైవేద్యంగా పెట్టేటప్పుడు మాత్రం మనము పచ్చిమిరపకాయలు తర్వాత అల్లం ఒకటే వేయాలండి. కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఇలాంటివన్నీ ఏమి కూడా వేయకూడదు. ఆనియన్ కానీ ఇంకా కొంతమంది కొన్ని వేస్తారు కదా, ఏది వేయకూడదు. దేవుడికి నైవేద్యంగా మనం తీసి పెట్టిన తర్వాత మనం కావాల్సిందన్నీ కూడా యాడ్ చేసుకొని మనము తినచ్చు. కానీ దేవుడికి మాత్రము ఇవన్నీ అవసరం లేదనమాట. అంటే వాళ్ళకు పెట్టకూడదు ఇవన్నీ. కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, ఆనియను ఇవన్నీ వేయకూడదు. ఒక్క అల్లము మాత్రమే వేయాలి. అల్లము, పచ్చిమిరపకాయ ఇవి 2 వేయచ్చు. ఇప్పుడు నూనె బాగా కాగింది, వడలు కూడా బాగా అయిపోయిందండి. ఇదిగోండి, ఇప్పుడు నేను ఇది తీసేస్తున్నా, స్టవ్ ఆఫ్ చేస్తున్నా. ఒక టిష్యూ పేపర్ వేసి దానిలో వేసామంటే మొత్తం నూనె అంతా లాగేస్తుందండి. మినపగారెలు రెడీ అండి. సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయడానికి లైక్ చేయండి, మీ వాళ్ళందరితోనూ షేర్ చేయండి.